ఒక పెద్ద తుఫాను వస్తోందనుకోండి. అది మనల్ని తాకకముందే దాన్ని నీడ, ఆ చల్లటి గాలి మనకు తెలుస్తుంది గదా. సరిగ్గా ఇదే ఆలోచనతో దేవదాసు అయ్యగారు సిలువ మీది మేఘము అనే ఒక అద్భుతమైన రచన చేశారు. ఆయనేం చెప్తున్నారంటే, చరిత్రలో జరిగిన అతిపెద్ద శ్రమకు కూడా ఇలాంటి హెచ్చరికలు ముందుగానే వచ్చాయి. మరి ఆ విశ్లేషణ ఏంటో ఈరోజు మనం చూద్దాం. ఈ మొత్తం పుస్తకానికి గుండెకాయలాంటి వాక్యం ఇదేనండి. అంటే క్రీస్తు శిలువ మీద పడిన బాధలు కేవలం ఆ రోజుతో ముగిసిపోయిన ఒక పాత కథ కాదు, అది భవిష్యత్తుకు ఒక అద్దంలాంటిదని రచయిత చాలా బలంగా చెప్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఆయన పడిన కష్టాలు ఆయన సంఘానికి రాబోయే కష్టాలకు ఒక బ్లూ ప్రింట్ లాంటివి అనమాట. సరే, ఈ బ్లూ ప్రింట్ అంటే ఈ ప్రవచనాత్మక నమూనాని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే అయ్యగారు ఉపయోగించిన రెండు కీలకమైన పదాల వెనుకున్న మీనింగ్ మనకు తెలియాలి. మొదటిది మేఘం, రెండోది దాని నీడ. ఇప్పుడు చూడండి, మేఘమంటే శ్రమ, దాని పీక్ స్టేజ్కి వెళ్లిన టైం అనమాట. అంటే తుఫాను విరుచుకుపడినట్లుగా. కాని దానికంటే కూడా చాలా ముఖ్యమైనది మేఘఛాయ. అంటే ఆ మేఘం నీడ, ప్రమాదం రాకముందే మనల్ని హెచ్చరించే ఆ సమయం. గాలిలో వచ్చే మార్పు, ఆకాశం మెల్లిగా నల్లబడటం, మనసులు మొదలయ్యే ఆ భయం, ఆందోళన, ఇవన్నీ కూడా ఈ నీడ కిందకే వస్తాయన్నమాట. మరి నీడల్ని ఎలా గుర్తించాలి? దీనికోసం రచయిత గతాన్ని, వర్తమానాన్ని పక్కపక్కన పెట్టి చూపిస్తున్నారు. ముంగుర్తులు అంటారాయన. అంటే చరిత్రలో ఆల్రెడీ జరిగిపోయిన సంఘటనలు, వాటినుంచి మనం నేర్చుకున్న పాఠాలు. ఇక గుర్తులు అంటే ప్రస్తుతం మన కళ్ల ముందే జరుగుతున్న హెచ్చరికలు. ఒకటి ఆల్రెడీ అయిపోయిన సినిమా, ఇంకొకటి ఇప్పుడు మన కళ్ల ముందు నడుస్తున్న స్టోరీ. అయితే ఈ థియరీ అంతా కేవలం పుస్తకాల్లో రాసుకున్న మాటలు కాదండి. దేవదాస్ అయ్యగారికి ఇది పర్సనల్గా ఎదురైన అనుభవం. అసలు మేఘం అంటే ఏంటి, దాని నీడ ఎలా ఉంటుందో ఆయనకు లైవ్గా తెలుసు. ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటనే ఈ మేఘం, నీడ అనే కాన్సెప్ట్కి ప్రాణం పోసింది. కథ ఎలా మొదలైంది? శానిటోరియంలో కొన్ని గుడిసెలు చాలా పాతబడిపోయాయి. వాటి గురించి ఆయన ముందే హెచ్చరించారు. అది మొదటి నీడ. ఆ తర్వాత ఆయనెక్కడో దూరంగా ఉన్నప్పుడు లోపలుంచి ఒక గొంతు వెంటనే తిరిగి వెళ్ళు అని చెప్పినట్టు అనిపించింది. ఇది రెండో నీడ, ఇంకాస్త బలమైనది. చివరికి ఆయన కళ్ళెదుటే 4 మైళ్ల దూరంలో పెద్ద నల్లటి మేఘం ఏర్పడటం చూశారు. ఇక నీడ చాలా స్పష్టంగా కనిపించింది. అనుకున్నట్టే కొద్దిసేపటికే ఆ మేఘం ఒక భయంకరమైన తుఫానుగా మారి విరుచుకుపడింది. ఆ వచ్చిన మేఘం ఊరికే వర్షం కురిపించి వెళ్ళిపోలేదు, ఒక రకమైన విధ్వంసాన్నే సృష్టించింది. 400 రూపాయల విలువైన మందుల సీసాలన్నీ కొట్టుకుపోయాయి. గుడిసెలు మొత్తం కూలిపోయాయి. ఒక వ్యక్తికి రేకు తగిలి గాయమైంది. పాపం ఒక పేషెంట్ అయితే గాలికి రోడ్డు మీద 2 ఫర్లాంగుల దూరం దొర్లుకుంటూ వెళ్ళిపోయాడు. చూశారా, మేఘం ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో చెప్పడానికి ఇదొక ప్రత్యక్ష సాక్ష్యం. ఆ శానిటోరియంలో జరిగింది ఒక చిన్న తుఫాను అనుకుంటే, ఇప్పుడు రచయిత మనల్ని చరిత్రలోనే అతిపెద్ద తుఫాను దగ్గరికి తీసుకువెళుతున్నారు. అదే క్రీస్తు శిలువ. ఆయన చూపిస్తున్నదేంటంటే ఆ మహాతుఫానుకు ముందు కూడా అచ్చం ఇలాంటి నీడలే కమ్ముకున్నాయి. రచయిత వాదన ప్రకారం క్రీస్తు పడిన వేదన గొల్గోతా కొండమీద మొదలవ్వలేదు. ఆ శ్రమల మేఘం చాలా ముందుగానే కమ్ముకోవడం స్టార్టైంది. శిష్యులకు తన చావు గురించి చెప్పినప్పుడు మొదటి నీడపడింది. గెత్సేమనే తోటలో రక్తాన్ని చెమటగా కార్చి ప్రార్థించినప్పుడు ఆ నీడ ఇంకా దట్టంగా మారింది. ఆ తర్వాత అరెస్ట్, సన్హెడ్రిన్ ముందు విచారణ, పిలాతు కోర్టులో అవమానం, ఇలా ఒక్కో అడుగులో ఆ నీడ మరింత నల్లగా, భయంకరంగా మారుతూ రాబోయే తుఫాను ఎంత తీవ్రంగా ఉంటుందో హెచ్చరిస్తూనే ఉంది. ఇక ఆ నీడలన్నీ ఒకచోట చేరి మేఘం విరుచుకుపడే క్షణం రానివచ్చింది. దేవదాసు అయ్యగారి కథలో ఆ గుడిసెలు ఎలాగైతే కుండపోత వర్షానికి కూలిపోయాయో అచ్చమలాగే అప్పటిదాకా పేరుకుపోయిన వేదన, అవమానం, హింస, చివరికి మరణం అన్నీ కలిసి శిలువ మీద క్రీస్తుపై ఒక్కసారిగా కుమ్మరించబడ్డాయి. రచయిత మాటల్లో చెప్పాలంటే అదే అసలైన మేఘ విస్ఫోటనం, శ్రమల తుఫాన్ యొక్క క్లైమాక్స్. అయితే ఆగండి, ఈ కథ కేవలం 2000 సంవత్సరాల క్రితం జరిగిపోయిందని అనుకుంటే పొరపాటే. దేవదాసు అయ్యగారు ఇక్కడే ఒక పెద్ద హెచ్చరిక చేస్తున్నారు. ఆ పాత నమూనా, ఆ మేఘం, ఆ నీడ అన్నీ మళ్లీ రిపీట్ కాబోతున్నాయని ఆయన బలంగా చెప్తున్నారు. అయితే ఈసారి అది సంఘం కోసం. ఈ మొత్తం విశ్లేషణలో ఇదే అత్యంత కీలకమైన పాయింట్. అప్పుడు క్రీస్తుకు శిలువ ఎదురైంది, ఇప్పుడు మనకు అంటే సంఘానికి ఆ శిలువ ఎదురుచూస్తోందని రచయిత చాలా క్లియర్గా చెప్తున్నారు. ఆయన ఏ దారిలో నడిచారో ఆయన సంఘం కూడా అదే దారిలో నడవాల్సి వస్తుంది.
ఇంకో విషయం ఏంటంటే రాబోయే ఆ తుఫానుకు సంబంధించిన మేఘఛాయ అంటే దాని నీడ ఇప్పటికే సంఘం మీద పడటం మొదలైందని ఆయన నమ్ముతున్నారు. ఆ సంకేతాలు మనకు కనిపిస్తున్నాయి, హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి. అందుకే మనం సిద్ధపడాల్సిన సమయం వచ్చేసిందని, ముఖ్యంగా ప్రార్థన ద్వారా మనల్ని మనం బలపరుచుకోవాలని ఆయన పిలుపునిస్తున్నారు. సో ఈ విశ్లేషణ మనల్ని ఒక తీవ్రమైన ఆలోచనతో వదిలేస్తుంది. రచయిత దృష్టిలో ఆకాశంలో నీడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. వార్నింగ్ బెల్ మోగింది. ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే, ఆ మేఘం పూర్తిగా విరుచుకుపడినప్పుడు ఆ తుఫానుని ఎదుర్కోడానికి సంఘం నిజంగా సిద్ధంగా ఉందా?